తెలంగాణలో చలిపుంజ పంజా విసురుతోంది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. పల్లె, పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి గజగజ వణికిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర మధ్య తెలంగాణలో జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోని అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. సిర్పూర్లో రికార్డు స్థాయిలో 9.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహీర్లో అత్యల్పంగా 9.9 డిగ్రీలు నమోదైంది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండటమే చలి తీవ్రత పెరగడానికి కారణమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కుమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన 30 జిల్లాల్లో 15 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, వృద్ధులు, వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణాలు మానుకోవటమే ఉత్తమమని అంటున్నారు. వేడివేడి ఆహారం మాత్రమే తీసుకోవాలని, గోరువెచ్చని నీటిని తాగితే ఉత్తమమని చెప్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల వారు వెచ్చని వాతావరణంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, చలిని తట్టుకునేలా వెచ్చని ఉన్ని దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. చలితో పాటు ఎదురుగాలులు వీచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అయితే ప్రతి ఏడాది డిసెంబర్ మాసంలో ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువ స్థాయిలో పడిపోతుంటాయి. అయితే ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో నవంబర్లోనే చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. గత 10 ఏళ్లతో పోలిస్తే ఈ నెల 23వ తేదీ రాత్రి 4 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే ఓవైపు చలికాలం, మరోవైపు వాయుగుండం ప్రభావంతో వర్ష సూచన. రానున్న రోజుల్లో ఏపీలో చలి తీవ్రత మరింత పెరగనుంది. ఇప్పటికే ఏపీలో చలి తీవ్రత పెరుగుతోంది. దీనికి తోడు బంగాళాఖాతంలో తుఫాను హెచ్చరికలతో భారీ వర్ష సూచన పొంచి ఉంది. రానున్న 4 నుంచి 5 రోజుల వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడనుంది. అనంతరం ఇది వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27 సాయంత్రానికి తుఫాన్గా మారవచ్చు. తమిళనాడు, శ్రీలంక మధ్యన తీరం దాటే అవకాశాలను కనిపిస్తున్నాయి. ఫలితంగా ఏపీలో మరోసారి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ నెల 27 నుంచి నెలాఖరు వరకు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. తుఫాన్ కారణంగా దక్షిణ కోస్తాంధ్రలో పాటు రాయలసీమ జిల్లాల్లో చెదురుముదురు లేదా తేలికపాటి వర్షాలు పడవచ్చు. వాయుగుండం, తుఫాను ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాపై ఉంటుంది. దాంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వరకు గాలులు వేయనున్నాయి. ఈ నెల 29, 30 తేదీల వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచనలు జారీ అయ్యాయి. ఈ నెల 27 నుంచి దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక రేపు, ఎల్లుండి మాత్రం మోస్తరు వర్షాలు పడవచ్చు. మరోవైపు ఉత్తరాంధ్ర ప్రాంతంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలకు చేరుతుంది. ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోయింది. ఈ ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకు కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు చోట్ల, ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల వర్షాలు కురుస్తాయంటున్నారు. ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. మంగళవారం నుంచి సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఈ నెల 27న నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. 28న అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో, 29న అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఈ వాయుగుండం తీరం